హాయ్ ఫ్రెండ్స్! నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం పిసినిగొట్టు అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక పిసినిగొట్టు ఉండేవాడు. అతని పేరు వీరిశెట్టి. అతను వడ్డీ వ్యాపారం మొదలైనవన్నీ చేసి లక్షలాది రూపాయల ధనం గడించాడు. కానీ ఏం లాభం? ఏ జన్మాన పిల్లికి కూడా బిచ్చం వేసిన పాపాన పోలేదు. అందాక ఎందుకు? తన కడుపుకైనా తినేవాడు కాదు. ఇట్లా ఉండగా ఒకనాడు పక్క ఊళ్ళో ఉన్న తన బంధువుల ఇంట్లో పెళ్ళి అని, అందుకు బంధుమిత్ర సపరివారంగా రావలసిందని శుభలేఖ వచ్చింది. వచ్చిందే తడవుగా మన పిసినిగొట్టు ఈ కరువు రోజుల్లో 4 రోజులు గడిచినా గడిచిందేననుకొని పిల్లాణ్ణి, భార్యని వెంటబెట్టుకొని ఇంకా పెళ్ళి 4 రోజులుందనగానే ఆ ఊరికి బయలుదేరాడు. ఇంచుమించు 10, 15 రోజుల దాకా ఇంటి ముఖం చూడకుండా ఉండే ఏర్పాటుతో బయలుదేరాడు కాబట్టి ఇంట్లో ఉన్న డబ్బు, దస్కం, నోట్లు, గీట్లు అన్నీ తీసుకొని కట్టకట్టి పెట్టెలో పెట్టుకొని భార్యాపుత్రాదులతో దారి పట్టాడు పిసినిగొట్టు. బండి ఎక్కితే బాడుగివ్వాలి కదా అని నెత్తిమీద పెట్టె, చంకలో సంచి, భుజం మీద బొడ్డోణ్ణి వేసుకుని భార్య వెంటరాగా బయలుదేరాడు. పిసినిగొట్టు వెళ్ళవలసిన పెళ్లివారి ఊరికి వీళ్ళ ఊరికి మధ్య ఉప్పుటేరు ఒకటి అడ్డంగా పారుతోంది. అది వేసవి కాలంలో ఎంత బక్కచిక్కి ఉంటుందో వర్షాకాలంలో అంత బాగా బలిసి ఉంటుంది. ఆ ఏటిలో జనాన్ని దాటవేయడానికి ఓ పడవ వేసుకొన్నాడు పల్లె పెద్దయ్య. మన పిసినిగొట్టు ఎప్పుడు వెళ్ళినా ఏరు దిగే వెళ్ళేవాడు కానీ డబ్బు ఇచ్చి నావ మీద దాటిన పాపాన పోలేదు. పిసినిగొట్టు భార్యా బిడ్డతో ఏటి ఒడ్డుకు చేరుకున్నాడు. వీళ్ళని చూడగానే పల్లె పెద్దయ్యకు ఎక్కడలేని మంట వచ్చింది. కారణం, ఆయన ఎప్పుడైనా ఓ కాని డబ్బు ఇచ్చి ఏరు దాటితేగా ఆడవాళ్లతో ఉన్నాడు కదా. ఎవరికోసం పడవ ఎక్కడనుకుని పావలా ఇచ్చి కాలు పెట్టమన్నాడు పడవలో. మనిషికి ఆణా చొప్పునే గదా పుచ్చుకుంటున్నావు, నేను అలాగే ఇస్తాను అని పైగా బొడ్డోణ్ణి కొసరన్నాడు పిసినిగొట్టు. ఈ బేరాలు నా కాడ సాగవు. ఎల్లవయ్యా ఎల్లు, ఎక్కావులే పడవ, ఆ బేడ డబ్బులు నీ కాడే ఉంచుకో. 4 రోజుల పాటు సుట్టముక్క కోతాది అని గొణుక్కుంటూ పోయాడు పల్లె పెద్దయ్య. సరే, పిసినగొట్టు మాత్రం తక్కువ ఏమిటి? దిగువగా ఉన్న మెరకరేవుకు వెళ్ళి ఇదివరకు ఉన్న సామాను అలాగే ఉంచుకొని చుట్టుపట్ల ఎవరూ లేకుండా చూసుకొని మరో చంకలో పెళ్ళాన్నెత్తుకొని ఏట్లోకి దిగాడు. ఏరు మంచి వడిలో ఉంది. పావలా డబ్బులు పారేయలేని పిసినగొట్టు వీరిశెట్టి సగం దూరం వెళ్ళేసరికి పీకల దాకా నీళ్ళొచ్చి వెనక్కిపోవడానికి వీల్లేక ముందుకు సాగడానికి కాళ్ళాడక ఇంక నట్టేట్లో ఆలోచన మొదలెట్టాడు. బరువైన భార్యని వదల్లేక చెట్టంటూ ఉంటే కాయలు ఎప్పుడైనా కాస్తుంది కదా అనుకొని భుజం మీద ఉన్న బొడ్డోణ్ణి కాస్త గంగపాలు చేసి కొంత బరువు తగ్గించుకున్నాడు. తర్వాత అలాగే మరి కాస్త దూరం వెళ్ళేసరికి ఏరువడి మరీ జాస్తి అయింది. మళ్ళీ ఆలోచనలోకి దిగాడు. డబ్బంటూ ఉంటే ఎంతమంది పెళ్ళాలనైనా సంపాదించుకోవచ్చు అనుకొని పెళ్ళాన్ని కాస్త ఏటికప్పగించాడు. ఇంక మిగిలింది నెత్తిన పెట్టె, చంకలో డబ్బు సంచి. ఇక దాటవలసింది కూడా అట్టే ఉన్నట్టు కనిపించకపోవడం చేత ముందుకు సాగడమే మంచిదనుకున్నాడు. కానీ ఏటి వేగం హెచ్చసాగింది. ఈసారి ఆ డబ్బు సంచి, పెట్టె కూడా బరువే అయినాయి. బతికుంటే బలుసాకు తినొచ్చు, ముందు ప్రాణాలు చూసుకోవాలనుకుని గత్యంతరం లేక ఆ డబ్బు సంచి, పెట్టె కాస్త ఏట్లో జార విడిచాడు. ఇంక మిగిలింది పిసినిగొట్టు వీరిశెట్టి. భగవంతుడు లేడు, పావలా డబ్బులు ఇచ్చి పడవెక్కలేక 2 నిండు ప్రాణాలు ఏటికప్పగించిన పిసినిగొట్టును మాత్రం ఆ భగవంతుడు బతకనిస్తాడా? మరి కాస్త దూరం వెళ్ళేసరికి అతను ఆయాసంతో మరి ఈదలేక తను కూడా వాళ్లతో పాటే ఏటి గర్భంలోకి ఒరిగిపోయాడు. చూచారు తమ్ముళ్ళు, పిసినిగొట్టు పెళ్లి ప్రయాణం ఏమైందో? పెద్దవాళ్ళైన తర్వాత మీరు మాత్రం అలా పిసినిగొట్టుల్లా ఉండకండే. పిసినిగొట్టుతనం ఎంత ప్రమాదకరమైందో తెలియచెప్పడానికే ఈ కథ.
ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. పంతులు గారి పన్నాగం అనే కథని చెప్పుకుందాం. అన్నప్ప శాస్త్రి జ్యోతిషం చెప్పి జీవనోపాధి చేసుకుంటూ ఉండేవాడు. ఆయన జ్యోతిషం ఖచ్చితంగా దాఖలా ఇయ్యటం వల్ల ఒక శ్రీమంతుడు శాస్త్రికి ఒక ఆవును బహుమతిగా ఇచ్చాడు. ఆయన పాలు పితుక్కోగానే ఆవుని ఊరి మీద వదిలేసేవాడు. ఇలా వదిలేయటం వల్ల ఆ ఆవు రాత్రిళ్ళు చేలు పాడు చేసేది. పగటిపూట ఊళ్ళో పసిబిడ్డలను తొక్కేస్తూ ఉండేది. ఇది ముఖ్యంగా పొరుగున ఉండే రామ్మూర్తి మేస్టారుకి చాలా ఇబ్బంది అయింది. ఏమంటే ఆయనకు ఇంటి నిండా పిల్లలే. ఆవు కంటబడినప్పుడల్లా కడలుగానే ఉండేది ఆయనకు. ఏ బిడ్డకు అది ఏం ప్రమాదం కలిగిస్తుందోనని. నయానా భయానా చిలక్కు చెప్పినట్టు శాస్త్రితో చెప్పారు మేస్టారు ఆవును కట్టేయమని. శాస్త్రులు వినిపించుకోక భయం భక్తి లేకుండా పిల్లల్ని వీధుల్లో వదిలేయటం ఏమిటి? నేను ఆవును కట్టేది లేదు. మీ ఇష్టం వచ్చిన పని చేసుకోండి అని బుకాయించాడు. శాస్త్రులకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని నిశ్చయించుకున్నాడు మేస్టారు. మరునాడు తెల్లవారేసరికల్లా మేస్టారి ఇంటి ముందు ఒక బోర్డు వెలిసింది. ఆ బోర్డు పైన ఇలా ఉంది: ఉచితం, అద్భుత జ్యోతిషం, ఒకానొక యోగి పుంగవుని వరప్రసాదం, లోకోపకారార్థం ఉచితంగా చెప్పమని కూడా ఆ మహామహుని ఆజ్ఞ. కరుణం పోగొట్టుకొనకండి. ప్రజ్ఞలు చెప్పి ప్రజలను దోచుకునే మోసకారులను, వేషధారులను నమ్మకండి. సమయం ఉదయం 7 నుండి 9 వరకు, సాయంత్రం 4 నుండి 6 వరకు. మామూలుగా అన్నప్ప శాస్త్రి గారింటి అరుగు మీద కూర్చుని ఆయన కోసం కనిపెట్టుకుని ఉండే జనాన్నందరినీ మేస్టారి ఇంటి ముందు ఉండే ఈ బోర్డు చప్పున ఆకర్షించింది. వెంటనే వాళ్ళు మేస్టారింటికి వచ్చేశారు. శాస్త్రులు ఇంటి దగ్గర మోస్తరుగా ఇక్కడ అరుగుల మీద పడిగాపులు పడటం అవసరం లేకపోయింది. విశాలమైన మేస్టారింటిలోకి సరాసరి వెళ్ళిపోయి తావిట్లో కుర్చీల మీద సుఖంగా కూర్చోవచ్చు. ఇందుకు తోడు ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం పారమార్థిక చింతతో ఈ మానవ సేవ చేయటానికి పూనుకున్నారాయే, ఎంత ఔదార్యం అంటూ అందరూ సంతోషించారు. ఇన్నిన్ని అనుకూలాలు ప్రత్యక్షంగా అగుపడుతూ ఉండగా ఆ శాస్త్రుల మొహం ఎవడు చూస్తాడు? ఆ శాస్త్రులు జ్ఞానం అర్ధకుశి జ్ఞానం. పొట్టకూటి కోసం ఏవో 4 ముక్కలు నేర్చుకుని నాటకమాడుతున్నాడే గాని నిలబెట్టి అడిగితే జవాబు చెప్పగల ప్రజ్ఞ ఎక్కడేడిసింది? పైగా నలుగురు వచ్చి 4 విధాలా ముట్టజెప్పితే గాని పొయ్యిలో పిల్లి లేవదాయే అని ఈ విధంగా ప్రజల్లో అల్లుకుపోయేసరికి శాస్త్రులు ఇంటి మీద ఒక్క కాకి కూడా వాలటం మానేసింది. ఆయన నోట్లో కరక్కాయ పడింది. 4 పూటలకల్లా కటకటలాడిపోయాడు శాస్త్రులు. రెండో కంటివాడికి తెలియకుండా రాత్రికి రాత్రే పోయి మేస్టారి కాళ్లమీద పడి బుద్ధి వచ్చిందని చెప్పి లెంపలు వేసుకున్నాడు. మళ్ళీ చెప్పించుకోకుండా తక్షణమే ఆవును కట్టేశాడు కూడా. యథాప్రకారం మరునాడు అందరూ మేస్టారింటికి వచ్చారు. కానీ బోర్డు లేదు. వచ్చిన వాళ్ళంతా ఏమిటి చిత్రం అంటూ మేస్టారిని ప్రశ్నించారు. ఏమీ లేదు, మేస్టరీ చేసేవాళ్ళు ఈ పని చేయకూడదని ప్రభుత్వపు ఆర్డరు వచ్చింది అని చెప్పి తప్పించుకున్నాడు రామ్మూర్తి మేస్టరు గారు. ఇదండి పంతులుగారి పన్నాగం అనే చందమామ కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.